హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సంబంధించినటువంటి ఇకాయి 7 దోహే లెసన్ చూద్దాం. रहीमन धागा प्रेम का मत तोड़ो झटकाए टूटे से फिर ना मिले मिले घाट पर जाए। रहीम कहते हैं कि प्रेम का रिश्ता बहुत नाजुक होता है और इसे क्षणिक आवेश में आकर नहीं तोड़ना है। यदि यह प्रेम का धागा एक बार टूट जाता है तो फिर इसे जोड़ना बहुत मुश्किल है। यदि जुड़ भी जाता तो धागे के बीच में घाट पड़ जाती हैं और पहले की तरह सामान्य नहीं हो पाती। రహీం ఇక్కడ ప్రేమని ఒక దారంతో పోల్చారు. సో దారం ఎలాగైతే మనం లాగుతూ ఉంటే తెగేదాకా లాగితే అది ఇరిగిపోతుందో, సో ఒక్కసారి అది ఆ దారం తెగిపోయిన తర్వాత దాన్ని మనం కలపాలని చూస్తే అది ఇంపాసిబుల్ అనమాట. సో ఒక అద్దం పగిలిపోతే ఎలాగైతే మనం అతికించలేమో, మనిషి యొక్క మనసులో గాయపడినటువంటి మాటలు ఏదైతే ఉందో వాటిని మనం తొలగించలేము. కాబట్టి ఈ మాటల ద్వారా మనం ఆవేశం ద్వారా ఈగోల ద్వారా పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి చాలా సున్నితమైనటువంటి అంశాలు. కాబట్టి 100 సార్లు ఆలోచించి ఒక మాట అనండి. రిలేషన్షిప్లకి విలువ ఇవ్వండి, యుగోలకి కోపతాపాలకి కాదు అని తెలియచేసేటువంటి పోయం అనమాట. రహిమన్ నిజ్ మన్ కీ బిదా మన్ హీ రాకో కోయ్ సుని అటలై హి లోగ్ సబ్ బాంటిన లై హై కోయ్. అంటే నీ దుఃఖం అంట ఎవరు కూడా విని అందరూ కూడా అరే వాడు ఇట్లా అయిపోయాడు పలానా వాడికి సంబంధించినటువంటి లైఫ్ ఇట్లా నాశనం అయిపోయింది, సో వీడి ఇన్ని కష్టాలు అయిపోయింది, వాడు అంత ముందులాగా లేడు, వాడి దగ్గర డబ్బు లేదు, సో ఇలా చెప్పుకొని నేను చీప్గా చూడడం తప్ప నీకు ఎవరు హెల్ప్ చేయరంట. వేరే వాళ్ళకి సమాజంలో సొసైటీలో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో బాధ తీరిపోతుందని వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావు. సో కానీ నీ వల్ల ఎటువంటి వాళ్ళు నీ బాధని పంచుకోకపోగా సో నీ బాధని వాళ్ళు హేళన చేస్తారు. నీ జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకొని అందులో ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటిది చాలా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్ అని అర్థం చేసుకొని నీకు నువ్వుగా అర్థం చేసుకుంటే ఆ బాధల కష్టాలు తొలగిపోతాయి. కాబట్టి ఇది అర్థం చేసుకోండి అని చెప్తున్నారు ఇక్కడ సెకండ్ పోయంలో. ఏకై సాధే సబ్ సధై సబ్ సాధే సబ్ జాయ్ రహిమన్ మూల హిసించివో फूलई फलई अघाय. इधर भावार्थम चूस्ते रहीम के अनुसार एक बार एक ही काम करना चाहिए. एक से अधिक कार्यों को एक बार करने से कोई भी लक्ष्य प्राप्त नहीं होता. जैसे जड़ में पानी डालने से ही किसी भी पौधे में फूल और फल आते हैं, वैसे ही इस सृष्टि में मूल परमात्मा की पूजा करते हैं तो जीवन सब तरह से तृप्त हो जाएगा. అంటే ఏం చెప్తున్నా ఇక్కడ, రహీం के अनुसार ఏక్ బార్ ఏక్ హీ కామ్ కర్నా చాయి అంటే ఏంటి, ఇక్కడ మనం చేసేటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అది అన్నీ ఒకేసారి మొదలు పెడితే ఏ కార్యాన్ని కంప్లీట్ చేయలేం. కాబట్టి ఏదైనా ఒక పని కంప్లీట్ అయిన తర్వాతే ఇంకో దాని గురించి ఆలోచించాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఒక దేవుడి గురించి చెప్తూ ఇక్కడ ఈ సృష్టికర్త ఎవరు? దేవుడు. ఆయన ఈ సృష్టికి మూలం. అలాగే ఇక్కడ ఒక చెట్టుకు సంబంధించినటువంటి మూలం ఏంటి? రూట్స్. సో ఆ రూట్స్కి ఎలాగైతే వాటర్ పోస్తే దానంతటిగా అది పూలు కానీ దానికి సంబంధించినటువంటి ఫలాలు కానీ మనకి ఇస్తాయో, సో అలాగే మనం కూడా మన పని మనం చేసుకుంటూ వెళ్తే పరమాత్మ మనకి ఇచ్చే టైంలో అన్నీ మనకు ఇస్తాడు. కాబట్టి దాని గురించి వదిలిపెట్టేసి నువ్వు పని మీద ధ్యాస పెట్టి కంప్లీట్గా నీ వర్క్ని కానీ 100% ఇన్వాల్వ్ అయ్యి చేస్తే తప్ప నీకు రిజల్ట్ అనేటువంటి దాని గురించి ఆలోచిస్తూ అరే ఇది కాలేదు అది కాలేదు అనుకుని అన్నిటికీ టెన్షన్ పడుతూ ఉంటే ఏ పని కాదు. కాబట్టి ఏ టెన్షన్ అన్నీ కూడా భగవంతుడి మీద వదిలిపెట్టేసి ఒక పనిని కంప్లీట్గా దాని మీద ధ్యాస పెట్టి ఒక పనినే కంప్లీట్గా అయ్యేంత వరకు, అంటే ఒక పని కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో పని గురించి నువ్వు ఆలోచించకపోతే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అనేటువంటిది పొందుతావు. ఇదొకటి మనం ఇక్కడ నేర్చుకోవచ్చు రహీం గారి పోయం ద్వారా. నెక్స్ట్ పోయం. चित्रकूट में रमी रहे रहीमन अवध नरेश जा पर विपता पड़त हैं सो आवत यह देश. भावार्थम చూడండి. रहीम कहते हैं कि जब अवध के नरेश श्री राम को वनवास मिला था तो वे चित्रकूट में जाकर रहने लगे. चित्रकूट एक घना जंगल है, मनोरम जगह है. जिस पर भी विपत्ति आती हैं वे शांत पाने के लिए इसी चित्रकूट में चले आते हैं. अर्थात
जब भी हमें कोई विपत्ति आती है तो बिना घबराए शांति में उसका सामना करने के लिए तैयार रहना चाहिए. మనకి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం ఆయన ఒక గొప్ప రాజు. ఆయన సుఖభోగాల్ని వదిలిపెట్టేసి అరణ్యానికి, చిత్రకూట అనేటువంటి అరణ్యాన్ని, అంటే అదొక ఫారెస్ట్ ప్లేస్ అన్నమాట. అందరు రెస్ట్ తీసుకోవడానికి వచ్చేటువంటి ఒక ప్లేస్ అన్నమాట అది. సో అలాంటి ప్లేసులకి ఎవరైనా ఎప్పుడు వస్తారు అంటే చాలా కష్టాలు పాలైన తర్వాతే అలాంటి ప్లేసులకు వెళ్తారంట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు ఇక్కడ ఆనందంగా ఉండకూడదు జనరల్గా అయితే. అంత గొప్ప రాజ్యాన్ని, ఫెసిలిటీస్ని అన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి ఆయన హ్యాపీగా ఉండకూడదు. కానీ ఇక్కడ ఏమైంది, రాముడు చాలా హ్యాపీగా బతికాడు. అంటే ఏంటి, ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు నిలబడ్డాడు. అంటే ఇక్కడ మనం రాముడిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, రాముడు ఎలాగైతే కష్టాల్లో ఎంత బ్యాలెన్స్గా ఉన్నారో అలాగే మనం కూడా మనం కష్టాలు వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాముడు అడవి లాంటి, ఇప్పుడు అలాంటి జంతువులు ఉండేటువంటి అంత అరణ్యంలో సీతాదేవితో పాటుగా అంత హ్యాపీగా ఉండగలిగాడు ఆయన. అంటే ఏంటి, మానసికమైనటువంటి సంతులత, ఆనందం అనేటువంటిది ఉంటే అడవిలో ఉన్న, రాజ్యంలో ఉన్న, ఎక్కడున్నా ఒకటే. అందుకని మన వాళ్ళు జ్ఞానానికి విలువిస్తారు. ఆ జ్ఞానంగానే ఉంటే అది మనం అడవిలో ఉన్నా లేదంటే రాజ్యంలో ఉన్నా ఎక్కడున్నా ఆ జ్ఞానం మనం ఆనందంగా ఉండగలిగేటువంటి మార్గాన్ని మనకు తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మనకు పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఏ పోయమన్నా కూడా మనకు జ్ఞానం ఇచ్చేటువంటిదే. మనం కష్టాలు వచ్చేటప్పుడు మనల్ని నిలబెట్టేటువంటివే కాబట్టి మనం ఈ పోయిన ద్వారా ఇది నేర్చుకోవచ్చు అనమాట. దీరగ్ దోహా అరద్కే ఆకర్ థేరే ఆహి जो रहीम नट कुंडली सिमटी कूदी चिड़ जाही. भाव, रहीम कहते हैं कि दोहे को उनके आकार से नहीं आंकना चाहिए, क्योंकि उनका आकार तो छोटा हो सकता है, उनमें कम अक्षर हो सकते हैं, लेकिन उनके अर्थ बड़े ही गहरे और बहुत कुछ कहने में समर्थ होते हैं. जैसे कोई नट अपने शरीर को सिकोड़कर तंग मुंह वाली कुंडली से कुशलतापूर्वक निकल जाता है, उसी प्रकार कुशल कवि दोहे को सीमित शब्दों में बहुत बड़ी और गहरी बात बोल देते हैं. అంటే ఇక్కడ కవి ఎంత డెప్త్లో ఒక పోయాన్ని చెప్తారు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే పోయం చూసి మీరు అర్థం చేసుకోలేరు, చాలా చిన్న పోయంగా మీకు కనిపించుండొచ్చు, కానీ దాంట్లో చాలా ఇన్డెప్త్ పోయంని, అంటే ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ని, జ్ఞానాన్ని కవి మనకు ఇవ్వడం జరుగుతుంది. కుశలతాపూర్వక అంటే టాలెంట్ ఉండేటువంటి కవులు చాలా చాలా చిన్న పోయంలో జీవితాన్ని మనం అర్థం చేసుకునేంత జ్ఞానాన్ని మనకు ఇవ్వగలరు. కాబట్టి ఇది చాలా చిన్న పోయం అనేటువంటిది, చాలా చిన్న అర్థం అనేటువంటిది లేదు, చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంది. దీంట్లో ఉండేటువంటి డీప్ మీనింగ్ని మీరు అర్థం చేసుకుంటే గాగర్ మే సాగర్ భర్ దేనే వాలి బాత్ అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక చిన్న సాగర్కి సంబంధించినటువంటి చిన్న ఒక వాటర్ డ్రాప్ తీసుకుంటే అందులోనే ఆ సాగరానికి సంబంధించిన అంశం అంతా కూడా దాంట్లో ఉంటుంది. అంటే అది ఉప్పుగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేటువంటిది ఆ చిన్న డ్రాప్లోనే అంత నిక్షిప్తమై ఉంటుంది కదా. సో అలాగే ఇక్కడ చిన్న పోయంలో ఎక్కువ జ్ఞానం అనేటువంటిది ఒక టాలెంటెడ్ కవి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఒక నటుడు ఏ విధంగా అయితే ఒక వలయంలో నుంచి తన శరీరాన్ని ఇముడ్చుకొని ఒక చిన్న చక్రంలో నుంచి చాలా స్కిల్ఫుల్గా బయటకు వెళ్ళిపోతాడు కదా. సో అలాగే ఇక్కడ ఒక టాలెంటెడ్ కవి కూడా చాలా చిన్న దోహా అయినప్పటికీ దాంట్లో గొప్ప జ్ఞానాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఇది చిన్నదని చూడొద్దు, అందులో గొప్ప జ్ఞానం ఉంటుంది, మనం నేర్చుకోవాలి. धनी रहीम जल पंकु को लघुजिए पियत अघाय, उदति बड़ाई कौन है जगत पियासो जाय. रहीम कहते हैं कि कीचड़ का जल सागर के जल से महान है, क्योंकि कीचड़ के जल से बहुत सारे लघुजीव अपने प्यास बुझा लेते हैं. सागर का जल अधिक होने पर भी पीने योग्य नहीं है, लोग उसके किनारे पर आकर भी प्यासे ही लौट जाते हैं. इसी प्रकार महान वही हैं जो किसी के काम आए. అంటే చిన్న పొలంలో లోటస్ ఫ్లవర్ ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఉండేటువంటి వాటర్ ఏమో యానిమల్స్ అన్నీ కూడా తాగి చాలా హ్యాపీగా తన దాహాన్ని తీర్చుకుంటుంది, చాలా హ్యాపీగా ఉంటాయి అవి. అది చిన్నదైనా అందరి దాహాన్ని తీర్చగలుగుతుంది. మరి పెద్ద సాగరం ఏంటి, అక్కడ మనం అందరం వెళ్ళినప్పటికీ మన దాహాన్ని తీర్చగలుగుతుందా సాగరం అనేటువంటిది? అది ఎందుకు పనికిరాదు అనమాట. సో మనం హ్యాపీగా మునుగుతాం, అది వేరే విషయం, కానీ ఇక్కడ మనకు దాహం గురించి చెప్తాం అనమాట. చిన్న కొలనైనా కూడా అందరి దాహం తీర్చగలుగుతుంది, పెద్ద సాగరం అయినప్పటికీ ఎవరి దాహాన్ని తీర్చలేదు. అలాగే గొప్ప వ్యక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ.
గొప్ప వ్యక్తులైనప్పటికీ చాలామంది పేదవాళ్ళకి కానీ అవసరమైనటువంటి వాళ్ళకి ఎవరికి ఉపయోగపడరు, రూపాయి దానం చేయరనమాట. మనం ఆ టీవీ న్యూస్‌ల్లో వాటిలో చూస్తుంటాం కదా! ఒక బిచ్చం ఎత్తుకునేటువంటి ఒక వ్యక్తి అయినప్పటికీ తన మనసు చాటుకున్నాడు. ఒక నలుగురు స్కూల్ పిల్లల్ని చదివిస్తున్నాడు. తనకొచ్చినటువంటి డబ్బుల్ని ఆర్గనైజేషన్‌కి ఇస్తాడు. సో, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం మనం. అంటే ఏంటి, అక్కడ గొప్పవాడు, పేదవాడు గాదు. ఇచ్చేటువంటి మనసున్నవాడే ఇక్కడ గొప్పవాడని అర్థం అనమాట. సో, కాబట్టి అలా చేయలేని వాడు వాడి బతుకు వ్యర్థం అని చెప్పి అర్థం అనమాట. సో, కాబట్టి మనం ఇవ్వడం నేర్చుకోవాలి అనేటువంటిది ఈ రహీం ఈ పోయిన ద్వారా మనకు చెప్పడం జరుగుతుంది. नाद रीज तन देत मृग नरदन हेत समेत ते रहीम पशु से अधिक रीजेहु कछु न देत। ఈ पोइम का भावार्थ, रहीम कहते हैं कि जिस प्रकार हिरन किसी के संगीत से खुश होकर उसके प्रति अपना शरीर तक न्योछवार कर देता है, ठीक उसी प्रकार किसी कला पर मुग्ध होकर मनुष्य उस पर प्रेम सहित धन अर्पित कर देता है। वही दूसरे ओर कुछ ऐसे लोग भी हैं जो पशुओं से भी बदतर होते हैं, जो किसी पर रीझ कर भी उसे कुछ नहीं देते। ఒక యానిమల్ అయినప్పటికీ సంగీతాన్ని విని తన్మయత్వంతో తన శరీరాన్ని త్యాగం చేయడం అనమాట. అంటే ఏదో ఒక సౌండ్ విని అది చాలా తన్మయత్వంతో బయటకు వచ్చేస్తుందంట. సో అప్పుడు వేటగాడు దాన్ని పట్టుకుని వెళ్ళిపోతాడంట. సో ఆ విధంగా తన లైఫ్ని ఎండ్ చేసుకుంటుంది. సో ఒక సంగీతం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి ఈ యానిమల్ ఏదైతే ఉందో, అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఏదన్నా ఒక కవిత కానీ అది చెప్పినప్పుడు కొంతమంది కళాకారులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఎంతో కొంత ధనం ఇవ్వడం, వాళ్ళని ఆనందింపజేసి పంపిస్తారంట. కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా ఎదుటి వాళ్ళకి ఏమి ఇవ్వరంట. సో అలా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని చెప్పి ఇక్కడ రహీం చెప్తున్నారనమాట. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మనం అందరి దగ్గర నుంచి అన్నీ తీసుకుంటాం, కానీ ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి మన మనసు ఒప్పుకోదు. సో మనం స్వార్థంగా మన కోసమే దాచిపెట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో అలాంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఇక్కడ రహీం చెప్తున్నారు. బిగరీ బాత్ బనై నహీ लाख करो किन कोई रहीमन फाटे दूध को मथे न माखन कोई। रहीम कहते हैं कि अगर कोई बात बिगड़ जाए तो लाख प्रयत्न करने पर भी नहीं संवरती। जैसे एक बार दूध फट जाए तो उसे मतने से मक्खन नहीं निकलता, इसी प्रकार हमें अच्छे तरह से रिश्ते को प्यार से निभाना चाहिए। ఒకసారి పాలు విరిగిపోతే దాని నుంచి వెన్న తీయడం ఎంత కష్టం. ఒకరి మనసుని గాయపరిచిన ఒక మాట అనేసి తర్వాత సారీ చెప్పినంత మాత్రాన దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి నువ్వు బాధపడినా కూడా ఎదుటి వాళ్ళకి ఒక మాట అనే ముందు మాత్రం 100 సార్లు ఆలోచించుకుంటే మంచిదన్నమాట. అంటే నువ్వు ఎలాగో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరో తప్పు చేశారు అనుకుని మనం వాళ్ళని ఒక మాట అంటాం. తర్వాత అరే వాళ్ళు తప్పు చేయలేదు, వాళ్ళది కాదు, నేను పొరపాటు పడ్డానని నువ్వు తెలుసుకున్నావు. కానీ అక్కడ పోయి వాళ్ళు సారీ చెప్పినంత మాత్రాన వాళ్ళ మనసులో పడినటువంటి వాళ్ళ యొక్క పెయిన్ని నువ్వు తీలేవు. సో నీ పట్ల ఉండేటువంటి ఆ గౌరవాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నీ రిలేషన్షిప్ అంత ముందులాగా ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి నువ్వు ఫస్టే ఆలోచించుకొని ఏదన్నా పని చేసే ముందు ఒక మాట అనే ముందు 100 సార్లు ఆలోచించుకో అని చెప్పడం అనమాట. రహిమన్ దే కి బడేన్ కో లగున దీజియే డారీ జహా కామ్ ఆయే సుయి कहाँ करे तलवारी। रहीम कहते हैं कि बड़ों को देखकर छोटों की अपेक्षा नहीं करना चाहिए। जैसे सुई और तलवार दो अलग अलग चीज़ें हैं। सुई छोटी है, तलवार बड़ी है। कपड़े सीने के लिए सुई का ही प्रयोग कर सकते हैं, बड़ा होने पर भी तलवार का प्रयोग नहीं कर सकते। तलवार का प्रयोग युद्ध के लिए ही कर सकते हैं। इस प्रकार इस संसार में हर एक का अपना अपना महत्व है। అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? సో బడోంకో దేకర్ చోటోంకి అపేక్ష నహీ కర్నా చాహియే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు చాలా ఫ్రెండ్స్ అనమాట, చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి చాలా ఫ్రెండ్స్. పెద్ద అయిన తర్వాత నీ పొజిషన్ మారింది, నీకు మంచి డబ్బు జాబ్ వచ్చింది. సో నీ యొక్క ధనవంతులైన స్నేహితులతో కలిసి నీ పేద స్నేహితుడిని మర్చిపోయి నువ్వు కారులో వెళ్తూ ఆ స్నేహితుడిని చూసి కూడా చూడనట్టు తలదిప్పుకోవడం, ఇతను ఎందుకులే నా స్టేటస్ తగినవాడు కాదు అని అనుకోవడం అనేటువంటి చాలా తప్పు అని. అంటే ఎందుకనంటే సో పేదవాడు అయినప్పటికీ
వ్యక్తిని వ్యక్తిగా గౌరవించినప్పుడు మాత్రమే నువ్వు నిజమైనటువంటి చదువుకున్నవాడివి, జ్ఞానం ఉండేటువంటి వాడివి. లేకపోతే నీ పొజిషన్ అనేటువంటిది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. సో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు, టాటా బిర్లా లాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు గొప్ప వ్యక్తిత్వం గలవాళ్ళు. కరోనా టైంలో అలాంటి వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప హెల్ప్స్ అనేటువంటిది మనం ఎప్పుడు రుణపడి ఉండాలన్నమాట. మన దేశానికి ఆయన చేసినటువంటి గొప్ప పనులు ఏదైతే ఉన్నాయో, కరోనా టైంలో ఆయన 500 కోట్ల పైనగా రీసెర్చ్ కోసం ఇస్తానని చెప్పి పేదవాళ్ళకి ఇచ్చి, సో తన కంపెనీలో ఉండేటువంటి అందరికీ ఎంప్లాయీస్కి అందరికీ డబ్బులు ఇవ్వడం, ఇంట్లోనే ఉండమని చెప్పడం, 6 మంత్స్ వరకు శాలరీస్, ఎటువంటి పని చేయించకపోయినా ఆయన ఇవ్వడం. సో ఇవన్నీ కూడా తన మానవత్వాన్ని చాటుకున్నాడు. సో అలాంటి వాళ్ళు, సోను సూద్ లాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు రిచ్ పర్సన్స్తో ఉంటారు, పేదవాళ్ళతో కూడా ఉంటారు. ఇప్పుడు రజనీకాంత్ వెళ్తూ వెళ్తూ చిన్న చిన్న టీ బంకుల్లో కూడా ఆగి టీ తాగుతుంటారు. సో అలాగే చిరంజీవి గారు కూడా అంతే. సో చిన్న చిన్న కిల్లి బంకులో కూడా వెళ్ళి కలుస్తాడని చెప్పేసి పూరి జగన్నాథ్ చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఎక్కడ చూసినా ఇక్కడ వీళ్ళెవరు కూడా గొప్ప స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా పేదవాళ్ళని మర్చిపోవట్లేదు. అంటే వాళ్ళు నిజమైనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు అనమాట. అలాగే వీళ్ళు ఇంతింత గొప్ప వాళ్ళు సాధారణంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా బిర్లా ఎప్పుడైనా కార్ లేకపోతే ఆటోలో కూడా ట్రావెల్ చేసేటువంటి గొప్ప సహజమైనటువంటి న్యాచురల్ గుణం ఉండేటువంటి వ్యక్తులు, అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులు. సో ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో చాలా సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. వాళ్ళ ముందు మనం ఎంత? సో కాబట్టి వీళ్ళందరూ కూడా ఆదర్శం అనమాట. సో అహంకారానికి వెళ్ళకూడదు. మీరు గొప్ప స్థాయి ఈరోజు ఉండొచ్చు, సో ఈ శరీరమే రేపు ఉండదు. మనం సంపాదించుకున్నటువంటి సంపాదన నేమ్ ఎన్ని రోజులు ఉంటుంది. సో కాబట్టి అలాంటప్పుడు మీరు అహంకారానికి, గర్వానికి పోవడం కరెక్ట్ కాదు. మెచ్యూర్డ్గా ఉండడం అనేటువంటిది మనకు ఇప్పటి నుంచే వచ్చి ఉండాలి. సో ఇక్కడ పోయంలో ఉండేటువంటి మీనింగ్ని చూస్తే పెద్దవాటిని చూసి చిన్నవాటిని నిర్లక్ష్యం చేయకూడదని. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పెద్ద తల్వార్ అనేటువంటిది, ఇక్కడ కత్తి ఉందని చెప్పేసి చిన్న నీడిల్ని మనం చాలా చీప్గా చూసినట్లయితే, మీ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే ఇప్పుడు నువ్వు ఆ కత్తితో తీసి నువ్వు ముళ్ళుని తీయలేవు అనమాట. ఆ చిన్న సూది నీకు అవసరం. సో కాబట్టి నీ దగ్గర పెద్ద కత్తి ఉందని చిన్న సూదిని నిర్లక్ష్యం చేసి పడేస్తే మళ్ళీ అదే నీకు అవసరం అవుతుంది. కాబట్టి సో దేన్ని కూడా నిర్లక్ష్యం చేయకు అని చెప్తుంటారు అనమాట. రహిమన్ నిజ సంపత్తి బినా కోవున విపత్తి సహాయ్, बिन पानी जो जलज को नहीं रवि सके बचाए। रहीम कहते हैं कि जिसके पास धन नहीं होता, मुसीबत में कोई उसका साथ नहीं देता। जैसे तालाब सूख जाए तो चाहने पर भी प्रतापी सूर्य कमल की रक्षा नहीं कर सकता, अर्थात उसे बचा नहीं सकता। अतः हमारे पास अपनी संपत्ति का होना बहुत जरूरी है। అంటే మనకంటూ మనకు జ్ఞానం కానీ ధనం కానీ ఉండడం అనేటువంటిది చాలా అవసరం. వేరే వాళ్ళు ఏదో చేస్తారు అని నమ్ముకుంటే సో అది జరిగేది కాదు. ఎలాగైతే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. సో ఒక లోటస్ ఫ్లవర్ అనేటువంటిది వాటర్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ అనేటువంటిది దాన్ని రక్షిస్తూ ఉంటుంది. సూర్యుడు అనేటువంటి ప్రతాపానికి ఎంత వేడి ఉన్నప్పటికీ తన దగ్గర ఉండేటువంటి ఆ కొంత జలమే దాన్ని కాపాడగలుగుతుంది. ఒకవేళ కానీ ఆ జలమే లేకపోతే ఆ సూర్యుడి ప్రతాపానికి ఆ లోటస్ ఫ్లవర్ ఏమైపోతుంది? చనిపోతుంది అనమాట. కాబట్టి ఆ ధనం ఉండడం, అంటే మనిషికి ధనం ఉండడం అంతే ఇంపార్టెంట్. ఎలాగైతే ఆ కొంత వాటర్ లోటస్ ఫ్లవర్కి ఉండడం ఎంత ఇంపార్టెంటో, మనకు అవసరానికి ధనం మనం ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మనకు. రహిమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్, पानी गए न उबरई, मोती मानस शून। रहीम कहते हैं कि जीवन में पानी का विशेष महत्व है। इसके बिना सब कुछ सूना है। चमक के बिना मोती, इज्जत के बिना मानव, जल के बिना आटा बेकार है। इसलिए पानी शब्द का प्रयोग 3 अर्थों में किया है। అంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ రహీం చెప్తూ ఏం చెప్తున్నారంటే, ఒక ముత్యానికి మెరుపు ఎంత అవసరమో, ఒక రొట్టె చేసుకోవాలన్నా కూడా మనకు ఆట పిండి ఏదైతే ఉందో దాంట్లో వాటర్ కలుపుకోకపోతే మనం ఆ పదార్థాన్ని తయారు చేయలేము. ఒక మనిషికి వాటర్ లేకపోతే తను బతకడం ఎంత కష్టమో, అలాగే ఒక మనిషికి క్యారెక్టర్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. మన స్నేహితులకి ఏదైనా ఒక మాట ఇవ్వడం, లేదంటే ఎవరికన్నా ఒక మాట ఇచ్చి అది చేయకపోవడం అనేటువంటిది మన క్యారెక్టర్ని లూజ్ అవ్వడమే. అంటే ఏంటి? మనం బాధ్యతాయుతంగా ఉండడం, లేదంటే ఒక మాట ఇస్తే దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, వీటి మీదే కదా మన విలువలు అనేటువంటిది నిలబడి ఉంటుంది. సో కాబట్టి డిసిప్లిన్ లైఫ్,
ఎదుటి వాళ్ళకి మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి మన ఆ క్యారెక్టర్ని మనం కాపాడుకోవాలి అని చెప్పి ఈ భావం యొక్క అర్థం అన్నమాట. రహీం గారు చెప్పినటువంటి ఈ పోయమ్స్ అనేటువంటిది మన లైఫ్లో చాలా చేంజెస్ తీసుకొచ్చేటువంటిది. మన జ్ఞానాన్ని, మన ప్రవర్తనని, మన మాట తీరుని, మన రిలేషన్షిప్ గురించి, సో ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, మన క్యారెక్టర్ని ఎలా పెంపొందించుకోవాలి, జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, రిలేషన్షిప్ని ఎలా మనం కాపాడుకోగలగాలి, ధనాన్ని ఎలా మనం సేవ్ చేసుకొని ఉంచుకోవాలి మన యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, లైఫ్ ఎంత గొప్పది, దాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి, ఎదుటి వాళ్ళకి ఎలా గౌరవించాలి, ఎదుటి వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి, ఎన్ని విషయాలు ఇవి ఈ ఒక్క లెసన్లో చెప్పడం జరిగిందో చూడండి. సో ఇవన్నీ కూడా నిజ జీవితంలో మనం అవలంబించగలిగితే మనం ఒక గొప్ప పర్సనాలిటీగా తయారవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తులుగా తయారవ్వాలనేటువంటిదే ఈ లెసన్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.